ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలను వసూలు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను నడ్డివిరుస్తుందని సబిత మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని గులాబీ కండా మెడలు వేసుకొని పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వంద హామీలు ఏవైతే ఇచ్చున్నారో దానికి నిరసనగా ఈరోజు మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఎన్నికల కన్నా ముందు గౌరవ కేసీఆర్ గారు మన అధ్యక్షులు ముఖ్యమంత్రి హోదాలో ఎల్ఆర్ఎస్ సంబంధించి ప్లాట్లు దిగువ మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఈ ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళకు ఆ రోజు గ్రామ పంచాయతీ లేఅవుట్లతో కొనుక్కొని ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ అని నిబంధనలు పెట్టి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఆ రోజు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడారు అనేది గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి వింటాం. కానీ ఈరోజు అధికారంలోకి రాగానే ఈరోజు ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయడానికి డెడ్ లైన్ పెట్టారు. మార్చ్ ఎండింగ్ వరకు కడితేనే మీకు అయితే, లేకపోతే కావాలని ఒక డెడ్ లైన్ పెట్టారు. మనం కోరుతున్నది గతంలో మీరు పార్టీ తరఫున ఏ విధంగా హామీ ఇచ్చున్నారో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, అదే విధంగా ఉచితంగా రెగ్యులరైజ్ చేయమని మనం అడుగుతున్నాం. ఇది మన డిమాండ్. దాదాపు 25 లక్షల మంది ప్లాట్ ఓనర్లు ఈరోజు అప్లై చేసుకున్నారు. అంటే 25 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో మీరు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్నికల కన్నా ముందు చాలా అమలు కాని హామీలు ఇచ్చుకుంటూ పోయింది. దాంట్లో ఇది కూడా ఒకటి. అవకాశం ఉండి చేయడానికి అవకాశం ఉండి కూడా ఈ రోజు మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి ఆ రోజున నిబంధనలు ఈరోజు అమలు చేస్తున్న విషయంలో మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచితంగానే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్లని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్ల విషయంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారమే అక్రమంగా వసూలు చేస్తున్నామని చెప్పారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్ఆర్ఎస్ ఈ ప్లాట్లు రెగ్యులరైజ్ చేయడానికి అక్రమంగా వసూలు చేస్తున్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం, నో ఎల్ఆర్ఎస్, నో కాంగ్రెస్, అంతే కదా.